7 మెంబర్ బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష. అది డిస్కస్ చేసి మొన్నే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కదలికి వచ్చింది. మనం కూడా 15/11/2024 ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేశాం. ఆయన 27/11/2024 ఛార్జ్ తీసుకున్నారు. 13 జిల్లాలు తిరిగారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తో మాట్లాడారు, సెక్రటరీస్ తో మాట్లాడారు, ఎమ్మెల్యేస్ తో మాట్లాడారు. అందరితో చర్చించిన తర్వాత కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు 10/3/2025 ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ లో అధ్యక్ష 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లి సబ్ గ్రూప్ 12 క్యాస్ట్లు, గ్రూప్ 2 మాదిగా సబ్ గ్రూప్ 18 క్యాస్ట్లు, గ్రూప్ 3 రిలేటివ్లీ అక్కడ గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 2 బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 3 రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ 29 కమ్యూనిటీస్ ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈ రోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్ లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా బ్యాక్వర్డ్నెస్ మిగిలిన అన్ని చూసిన తర్వాత 1% రికమెండ్ చేశారు అధ్యక్ష. పాపులేషన్ చూస్తే 2.25 వారు రికమెండ్ చేసింది 1% రికమెండేషన్ చేశారు. గ్రూప్ 2 అధ్యక్ష 41.56% పాపులేషన్ 6.5% రికమెండ్ చేశారు. గ్రూప్ 3 53.98% పాపులేషన్ 7.5% రికమెండ్ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష 2011 జనాభాను బేస్ చేసుకొని చేశారు. అయితే రోస్ట్రం కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ కావాలంటే ఫస్ట్ 100 కి ఎవరైతే మాల సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి 7.5 ఉంది కాబట్టి 8 ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిగ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి 6.5 ఉంది కాబట్టి దాన్ని 6 చేశారు అధ్యక్ష. ఇంకొక పక్క 1% రెల్లీకి ఇచ్చారు అధ్యక్ష. 200 వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి 7 చేసి మాదిగ సామాజిక వర్గానికి 7 చేసి 1 వచ్చి రెల్లీస్ కి ఇచ్చారు అధ్యక్ష. ఇది ఒక క్లారిటీ ఉండాలి అధ్యక్ష అందరికి. రోస్టర్ అన్నప్పుడు 6.5 అయితే ప్రాబ్లం వస్తుంది. 100కు 6.5 ఇవ్వలేము. మాల సామాజిక వర్గం 7.5 అయితే 7.5 అన్నప్పుడు హాఫ్ ఇవ్వలేము. ఈ రెండు ఆలోచించి 200 పాయింట్లు తీసుకొని రోస్టర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ 100కు ముందు చేశారు, నెక్స్ట్ 100కు చేశారు. ఫస్ట్ 100లో బ్యాలెన్స్ కాదు కాబట్టి సెకండ్ 100లో అందరికీ బ్యాలెన్స్ ఎడిగి పెట్టారు. మూడో దిశ ఇది బ్యాక్లాగ్ ఉంటే 1 year వరకు బ్యాక్లాగ్ పెట్టారు. ఆ బ్యాక్లాగ్ ప్రకారం ఇవ్వడానికి కూడా రికమెండేషన్ ఇచ్చారు. అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ 100 పోస్టులు వచ్చినప్పుడు 8 పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6% వస్తాయి. 1% రెల్లి సామాజిక వర్గానికి గ్రూప్ 1కు వస్తాయి. 3 కలిపితే 15% అవుతుంది. నెక్స్ట్ 100కు పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి 7, మాదిగ సామాజిక వర్గానికి 7, 1 రెల్లి సామాజిక వర్గానికి 7 + 7 1 15 వస్తాయి. ఈ రెండుల్లో చూసినప్పుడు 200 వచ్చినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ లో 15 వచ్చి మాల సామాజిక వర్గానికి, 13 వచ్చి మాదిగ సామాజిక వర్గానికి, 2 వచ్చి ఏదైతే రెల్లి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకు 1% వస్తుంది. పర్సంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడికి వచ్చి 2 వస్తుంది. ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వాడు ఇచ్చిన రిపోర్టు. దీనివల్ల 200 ఫస్ట్ 100 పాయింట్లు వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి. రెండో 100 వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్ గా చూస్తే 6.5, 7.5 1% బ్యాలెన్స్ అవుతుంది. ఇది వారు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.